సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జోగు రామన్న విమర్శలు చేశారు. సీఎం రేవంత్ దత్తత తీసుకున్న ఆదిలాబాద్ జిల్లాలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ప్రభుత్వ నిధులతో సభ నిర్వహించడం కోడ్ ఉల్లంఘన అవుతుందన్నారు. సీఎం సభలకు జనం కరువయ్యారని అబద్దాలతో రేవంత్ రెడ్డి పబ్బం గడుపుతున్నారంటున్న మాజీ మంత్రి జోగు రామన్నతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రజాపాలన విజయ సభకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా పర్యటనను విపక్షాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతమైతే గ్రామాలలో పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కోసం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుందని చెప్పి ఇప్పటికే దీన్ని రద్దు చేయాలని చెప్పి విపక్షాలు ఆరోపిస్తూ కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. దీనిపై మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ సంబంధించిన మాజీ మంత్రి జోగు రామన్న గారు. రామన్న గారు, చెప్పండి, రేవంత్ రెడ్డి గారి పర్యటన జరగబోతుంది. ప్రస్తుతమైతే గ్రామాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మీరే ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి ఆయన టూర్ను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఏమంటారు దీన్ని? అంటే టూర్ని రద్దు చేయాలని చెప్తే ఎన్నికల కోడ్ అనేది అందరికీ సమానమే ఉంటుంది. ఇది పక్కా ఎన్నికల కోడ్ ఉల్లంఘన అవుతుందని చెప్పి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ సందర్భంలోనే మరి అయితే విజయోత్సవ సభలు ప్రజాపాలన 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని చెప్పి ఏదైతే సభ పెడతా ఉన్నారో అది పక్కా ఎన్నికల ఉల్లంఘననే, ఎన్నికల కోడ్ ఉల్లంఘననే అని చెప్పి మేము నిన్ననే జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చినాం. ఎలక్షన్ కమిషన్ పంపమని చెప్పినాం. తప్పకుండా చర్యలు తీసుకోవాలా. మరి మీరు రేవంత్ రెడ్డి పైన కూడా కేసు పెడతారా, పెట్టారా, ఏం చేస్తారో మాకు సమాధానం చెప్పాలని చెప్పి నిన్న మా జిల్లా నాయకులందరూ కూడా జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం. అంటే మేము ఒకటే అడుగుతున్నాం ఇలా ముఖ్యమంత్రి గారిని, నేను ఆదిలాబాద్కి వచ్చేటప్పుడు గతంలో ఏ పనులైతే ఇప్పుడు మంజూరు చేసి భూమి పూజ పెట్టుకుంటున్నామో అవి గతంలో మా హయాంలోనే మేము ప్రపోజల్ పంపించి పెండింగ్లు ఉంటే ఇలా గదే మళ్ళీ మీరు మంజూరు తీసుకొచ్చి దానికే ఫౌండేషన్ చేస్తున్నాం. ఓకే, చేసుకోండి. కానీ ఎన్నికలను దృష్టి పెట్టుకొని ఏదైతే దొంగ ఓట్లతోటి గంత అధికార దుర్వినియోగం చేస్తే కూడా మేమైతే జూబ్లీ ఎన్నికలలో మరి నిజంగా నైతికంగా బీఆర్ఎస్ గెలిచిందని చెప్పుకుంటున్నాం. కాబట్టి వాళ్ళకు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఇలా గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు పెడతామని చెప్పి అన్ని రిజర్వేషన్లు, ఎన్నికల డేట్లు, షెడ్యూల్ విడుదల చేసినాక కోర్టు స్టే ఇస్తే ఎన్నికలు ఆపి మరి ఇలా సర్పంచ్ ఎన్నికలు పెడుతున్నావంటే నువ్వు టోటల్లీ భయపడుతున్నావు. కాబట్టి ఆ ఎన్నికల దృష్టి పెట్టుకునే ఇవాళ ఈ సభ పెడుతున్నావు. ఈ ఎన్నికల సభ అయితే ఇది సభ విజయోత్సవ సభ ఉందో మరి గ్రామాల నుంచి జనాలు తీసుకురావద్దు కదా. మేము స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒకటే కోరుతున్నాం, జిల్లా కలెక్టర్ గారిని ఒకటే కోరుతున్నాం, మీరు గ్రామాల నుంచి వచ్చేటటువంటి ఎన్ని రూట్లు అయితే ఆదిలాబాద్కు ఉన్నాయో అవన్నీ దగ్గర చెక్ పోస్ట్ పెట్టండి. గ్రామాల నుంచి ప్రజలు వస్తే మీరు గ్రామాల ప్రజలు తీసుకొచ్చినప్పుడు ఎన్నికల కోడ్ అయితే గ్రామాల్లో ఉన్నది కదా, వచ్చే ప్రజలు ఎన్నికల కోడ్ ఎక్కడైతే ఎఫెక్ట్ ఉందో ఆ ప్రజల మీటింగ్కి వస్తున్నారు కదా. నువ్వు పెట్టేది ఆదిలాబాద్ టౌన్లో కావచ్చు, నువ్వు ఆదిలాబాద్ టౌన్ ప్రజలతో మీటింగ్ పెడతలేవు కదా. మరేదో ఇందిరమ్మ చీరలు ఇస్తున్నామని చెప్పి డోక్రా గ్రూప్ మహిళలందరికీ ఇప్పుడు టార్గెట్ ఇచ్చాను. వీళ్ళు ఐకేపీ వాళ్ళు, ఇక్కడ మెప్మా వాళ్ళు వాళ్ళే తిరుగుతున్నారు పాపం. అందరికి టార్గెట్ ఇచ్చాను. అంటే దేని కొరకు ఇచ్చినట్టు? ఇలా నువ్వు ఆదిలాబాద్లో మెప్మా ద్వారా ఆదిలాబాద్ టౌన్ మహిళలు పిలుచుకో, కానీ డోగ్రా గ్రూప్ మహిళలకి ఇలా ప్రభుత్వ పసలు పెడతావు, ప్రభుత్వ డబ్బులు పెట్టి దుర్వినియోగం చేస్తున్నావు. అంటే నువ్వు గ్రామీణ ప్రాంతాలని ప్రజల్ని మీటింగ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నావు కదా. అంటే ఇది ఉల్లంఘన కాదా? అందుకొరకు 100% ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మొత్తంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు ఇచ్చిన అన్ని రకాల హామీలను నెరవేర్చాలి. ప్రజాపాలన విజయోత్సవ సభల పేరట ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసే ప్రక్రియను విరమించుకొని లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేపడతామని మాజీ మంత్రి జోగు రామన్న పేర్కొన్న పరిస్థితి. కనపర్సన్ శ్రీనివాస్, HNTV.